హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం EQ8 ఇయర్ బడ్స్ని అన్బాక్సింగ్ చేద్దాం. దీన్ని మీరు అమెజాన్లో నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. 7,000 దీని ప్రైస్ ఉంటుంది. అయితే మీరు దీన్ని గివేవేలో కూడా గెలుపొందొచ్చు. గివేవేలో ఎలా గెలుపొందాలి అని తెలుసుకోవడానికి వీడియో ఎండింగ్ వరకు చూడండి. దీనికి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే కొన్ని ఫీచర్స్ మెన్షన్ చేశారు చూడండి. క్వాల్కామ్ QCC3020 అనే ప్రాసెసర్ని అయితే దీనిలో వాడడం జరిగింది. బ్లూటూత్ 5.0 తోటి వస్తుంది. మనకు దీనిలో డ్యూయల్ మైక్రోఫోన్ ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా మనకు 50 mAh బ్యాటరీ ఇందులో ఉంటుందని చెప్తున్నారు. ఛార్జింగ్ కేస్ గురించి మాట్లాడినట్టయితే 500 mAh అని చెప్తున్నారు. ప్లేబ్యాక్ టైం 5 hours ఇస్తాయని చెప్తున్నారు. ఛార్జింగ్ టైం 2 hours అని చెప్తున్నారు. సో డ్రైవర్ గురించి మాట్లాడినట్టయితే 2.6 mm డ్రైవర్స్ ఏవైతే ఉంటాయో దాన్ని అయితే దీనిలో వీడు వాడడం జరిగింది. ఫ్రీక్వెన్సీ ఉంది. వెయిట్ చూసుకున్నట్టయితే ఓన్లీ 4 grams ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటు IP65 తోటి అయితే ఇది రావడం జరిగింది. ఇప్పుడు దీని సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని అయితే ఇక్కడ బ్రేక్ చేసేసి ఇది లోపల చూడడానికి ఎలా కనిపిస్తున్నాయి అనేది అయితే చూద్దాం. మనం ఇంతకుముందు ప్రీవియస్గా చాలా ఇయర్ ఫోన్స్ అయితే అన్బాక్సింగ్ చేసాం. అయితే మరి దీని ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది. మరి ఇది ప్రైస్కి తగ్గ పర్ఫార్మెన్స్ ఇస్తుందా లేదా అనేది అయితే చూద్దాం. సో దీన్ని విప్పడానికి ఇటువైపు వీళ్ళు సీల్ ఇచ్చినట్టున్నారు. ఓకే, సో దీన్ని మనం ఇక్కడ నుంచి ఓపెన్ చేసిన వెంటనే పైన మనకు చూడండి EQ8 అని చెప్పేసి లైవ్ అని చెప్పేసి ఒక స్టిక్కర్ అయితే కనిపించేస్తుంది. కింద చూసుకున్నట్టయితే మనకు క్విక్ స్టార్ట్ గైడ్ అంటే యూజర్ మాన్యువల్ ఏదైతే ఉంటుందో అది చూడడానికి కనిపించేస్తుంది. నెక్స్ట్ కింద వైపు చూసుకున్నట్టయితే మంచి క్వాలిటీ ఇక కేస్ ఇచ్చినట్టయితే ఇది మనకు కనిపిస్తుంది చూడండి. చాలా స్టైలిష్గా అయితే కనిపిస్తుంది. దీనిపైన కూడా మనకు EQ8 అని చెప్పేసి బ్రాండింగ్ కనిపిస్తుంది. ఇక్కడ కింద వైపు చూసుకున్నట్టయితే Type-C పోర్ట్ చూడడానికి కనిపించేస్తుంది. ఇక్కడ మనకు ఫినిషింగ్ అద్భుతంగా ఉందని చెప్పేసుకోవచ్చు. దీని లోపల వైపు చూసుకున్నట్టయితే తర్వాత వచ్చేసి L అని చెప్పేసి మెన్షన్ చేసేసారు. కింద లైవ్ ద బ్యాలెన్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక క్యాప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ బడ్స్ గురించి మాట్లాడినట్టయితే ఇయర్ బడ్స్ కూడా చాలా లైట్ వెయిట్ గా మనకి ఇక్కడ కనిపించేస్తున్నాయి. దీనిపైన EQ8 అని చెప్పేసి బ్రాండింగ్ ఉంది. దీనిపైన కూడా మనకు R అని చెప్పేసి ప్రింట్ చేసేసేసారు. దీనిపైన కూడా సేమ్ మనకి ఇక్కడ L అని చెప్పేసి ప్రింట్ చేస్తుంది. సో మనం ఏం చేద్దామంటే దీన్ని ఒకసారి ఈ ఛార్జింగ్ కేసులో పెట్టేద్దాం ఛార్జ్ చేయడానికి. సో ఇది లెఫ్ట్ది, తర్వాత వచ్చేసి ఇది రైట్ది. దీని రెండిట్లో మనం దీన్ని ఇన్సర్ట్ చేసిన వెంటనే చూడండి దీనిలో లైట్స్ బ్లింక్ అవ్వడం మీరు చూడొచ్చు. ఇవి ఛార్జింగ్ అవ్వడం కూడా మనకి ఇక్కడ కనిపించేస్తుంది. సో దీన్ని నేను ఇలా క్లోజ్ చేసేస్తాను. క్లోజ్ చేసేసి ఇలా ఓపెన్ చేసేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఈ కలర్ ఏదైతే ఉంటుందో అది మనకు రెడ్ కలర్లో వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఇంప్రెషన్ ప్రకారం చూసుకున్నట్టయితే ఈ పైన మనకు ఈ టెక్స్చర్డ్ ఫ్యాబ్రిక్ కేస్ ఏదైతే ఉంటుందో ఇది నాకు చాలా బాగా నచ్చింది. అంతేకాకుండా దీన్ని మనం ఒక 15 minutes ఛార్జ్ చేసామనుకోండి 3 hours వరకు అయితే యూస్ చేసుకోవచ్చు. 40 hours ప్లేబ్యాక్ టైం ఇస్తుంది మనం దేంతో ఈ కేస్ తోటి యూస్ చేసినట్టయితే. సౌండ్ క్వాలిటీ కూడా బాగుంటుందని చెప్పేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీంతో కొన్ని సాంగ్స్ విని నేను నా ఎక్స్పీరియన్స్ అనేది మీతో అయితే షేర్ చేసేస్తాను. సో ఫ్రెండ్స్, దీన్ని నేను నా చెవులకు ఇన్సర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి నేను ఇక్కడ దీన్ని స్కాన్ చేసిన వెంటనే చూడండి EQ8 అని చెప్పేసి లెఫ్ట్, తర్వాత వచ్చేసి L అని కూడా లెఫ్ట్ అయితే పేర్ అయిపోయింది. సో లెఫ్ట్ కనెక్ట్ అయిన వెంటనే ఆటోమేటిక్ రైట్ దాంట్లో కూడా నాకు సౌండ్ రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, దీని సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడేటైతే ఎక్సలెంట్ సౌండ్ క్వాలిటీ అని చెప్పేసుకోవచ్చు. బేసే ఇంకొంచెం ఉంటే బాగుండు. కాకపోతే మీకు వోకల్ సౌండ్స్ అయినా కానివ్వండి, మిగతా ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ అయినా కానివ్వండి చాలా క్లియర్గా వినిపించేస్తుంది. నాయిస్ క్యాన్సిలింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా బాగుందని చెప్పేసుకోవచ్చు. అంటే మీకు బయట నుంచి ఎటువంటి సౌండ్స్ అయితే వినిపించట్లేదు. దాంతోపాటు ఇక్కడ మనకు కొన్ని టచ్ కంట్రోల్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ దీన్ని ఆన్ చేయడానికి ఒక 5 seconds ప్రెస్ చేసి పట్టుకుంటే ఇది ఆన్ అయిపోద్ది. సో దీనిలో వాల్యూమ్ అప్ చేయడానికి రైట్ సైడ్ ఉన్నదాన్ని 1 second ప్రెస్ చేసి పట్టుకుంటే వాల్యూమ్ అప్ అవుద్ది. లెఫ్ట్ సైడ్ దాన్ని ప్రెస్ చేస్తే డౌన్ అవుద్ది. ట్రిపుల్ ట్యాప్ చేసేసారనుకోండి. సో అటువంటిప్పుడు మనకు సిరి అసిస్టెంట్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ అయిపోద్ది. దీంతో మనం కాల్స్ కూడా చేసుకోవచ్చు. కాల్ క్వాలిటీ కూడా మనకు బాగుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే స్విచ్ డిజైన్ తోటి వచ్చింది. మోస్ట్ బ్యాలెన్స్డ్ ఇయర్ బడ్స్ అని చెప్పేసుకోవచ్చు. ఎవరైతే ఎక్కువగా సాంగ్స్ వినాలి అనుకుంటారో వాళ్ళకైతే ది పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. అయితే మీరు వీటిని గెలుపొందాలి అంటే చాలా సింపుల్. దీనిలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. ఈ వీడియోకి నేను 10,000 likes టార్గెట్ ఇచ్చేస్తున్నాను. సో ఈ వీడియోకి 10,000 likes కంప్లీట్ అయిన వెంటనే దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది నేను గివేవేలో అనౌన్స్ చేస్తాను. అయితే మీలో నేను చాలా మంది అడిగేది ఏంటి అంటే అన్న ప్రీవియస్గా చాలా గివేవేస్ ఇచ్చా కదా, వాటి రిజల్ట్ ఏమైందని అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇచ్చిన టార్గెట్ మీరు కంప్లీట్ చేయట్లేదు. లైక్ టార్గెట్ నేను 5,000 ఇస్తే అట్లీస్ట్ 5,000 likes కూడా మీరు కంప్లీట్ చేయట్లేదు. అందుకోసమే అది డిలే అయిపోతుంది. అయితే ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటానంటే నెక్స్ట్ సండే అది టార్గెట్ రీచ్ అయినా రీచ్ అవ్వకపోయినా ఒకటేసారి ఇప్పుడు దాకా నేను అనౌన్స్ చేసిన దాంట్లో అట్లీస్ట్ ఒక 5 గివ్ అవే రిజల్ట్ నెక్స్ట్ సండే అనౌన్స్ చేద్దామని చూస్తున్నాను. సో నెక్స్ట్ సండే అయితే లైవ్ని మిస్ అవ్వకండి. మ్యాక్సిమం మార్నింగ్ లైవ్ చేయడానికి ట్రై చేస్తాను, లేదా ఈవినింగ్ అయినా లైవ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.